There are too many reasons why I hate religions. I'll list few. First thing, religion is against love. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించకూడదు. నీకు ప్రేమ పుట్టినా ఆ ప్రేమని సప్రెస్ చేయాల్సిందే. మీ రిలీజన్, మీ కులం కాకపోతే ప్రేమించకూడదు. పాపం ప్రేమకేం తెలుసు ఈ హ్యూమన్స్ పెట్టుకున్న డిఫరెన్సెస్. సెకండ్, రిలీజన్ అడ్వకేట్స్ సెపరేషన్. చూడంగానే నేను సపరేట్, వాళ్ళల్లో ఒకడిని కాదు అని కనిపించాలి అనే ఇంటెన్షన్తోనే వాళ్ళు ఒక పద్ధతిలో తయారవుతారు. బొట్టు పెట్టుకుంటే ఒకటి, తలకి టోపీ పెట్టుకుంటే ఒకటి, మీసాలు పెంచితే ఒకటి, మీసాలు మాత్రం తీస్తే ఒకటి. దే డెఫినెట్లీ వాంట్ టు లుక్ సపరేట్. వాళ్ళల్లో మిక్స్ అయిపోకూడదు అని చాలా జాగ్రత్తతో టైం తీసుకొని దే లుక్ డిఫరెంట్. అన్నిటికన్నా చాలా పెద్ద తప్పు రిలీజన్ వల్ల జరిగేది ఏంటంటే, దే ప్రీచ్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్. గాడ్ ఈజ్ అవుట్ సైడ్ ఇన్ ద చర్చెస్ ఆర్ ఇన్ ద టెంపుల్స్, ఇన్ ద మాస్క్స్. దేవుడు బయట ఉండడం ఏంటి? ప్రేమ మన లోపలుంది, కోపం మన లోపలుంది, ద్వేషం మన లోపలుంది, హ్యాపీనెస్ మన లోపలుంది, ఏడుపు మన లోపలే ఉంది, దైవత్వం మన లోపలే ఉంది. ప్రతి ఒక్క పాస్టర్, ప్రతి ఒక్క పూజారి, ప్రతి ఒక్క ఇమాం, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీ సోల్స్తో వ్యవసాయం చేస్తున్నారు. మీ అవగాహన లేనితనమే వాళ్ళ బిజినెస్ సోర్స్. రిలీజన్ ఇస్ నాట్ ఫర్ గ్రేట్ మైండ్స్, నాట్ ఫర్ ఇంటెలెక్చువల్స్. ఎంత తెలివి తక్కువ ఉంటే అంత రిలీజియస్గా ఉంటారు మనుషులు. జీవితం ఒకటే, ఇందులో ఎన్నో ట్రూత్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ సో బ్లైండెడ్ బై ద రిలీజన్. ఇప్పుడు కళ్ళతో చూసే రియాలిటీ కాదు. సూపర్ఫిషియల్ క్లెయిమ్స్ అన్నీ రియల్. ఏనుగు తల మనిషి మీద పెట్టడం రియల్. పుట్టగానే గడ్డంతో బాబు పుడతాడు, అది నిజం. వితౌట్ సెక్స్ పిల్లలే పుడతారు, ఇవన్నీ సత్యాలు. ఇన్ని మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ దిస్ లైఫ్లో ఇఫ్ యూఆర్ నాట్ సర్టెన్ ఆఫ్ ద ట్రూత్, యూ షుడ్ సస్పెండ్ ద జడ్జ్మెంట్. ఈ రిలీజన్ కొంచెం కన్విన్సింగ్గా ఉంది కాబట్టి యూ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అండ్ యూ కన్క్లూడ్ ఈ బుకే రైట్, ఈ రిలీజన్ కరెక్ట్, ఈ దేవుడే రైట్ అని. ఆల్వేస్ రిమెంబర్, ఓన్లీ అ సిక్ పర్సన్ నీడ్స్ అ డాక్టర్. సో డస్ అ ఫూలిష్ పర్సన్ నీడ్స్ హిస్ ఫిక్టిషియస్ స్టోరీస్ ఆఫ్ హెవెన్, హెల్, గాడ్, ఏంజల్స్, పారడైజ్. మన రియాలిటీ కొన్ని లాస్తో ఆధారపడి ఉంది. దెర్ ఆర్ సమ్ లాస్ దట్ గవర్న్ దిస్ యూనివర్స్. దెర్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్. దేవుడిని వెతకడానికి కోసం టెంపుల్స్, చర్చెస్, మాస్క్స్ ఆర్ హిమాలయస్, ఇంకా ఏదైనా ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు దేవుడిని ఎప్పుడు చూడలేరు, అసంభవం. ద గాడ్ దట్ యు బీన్ లుకింగ్ ఫర్ ఈస్ ఇన్సైడ్. There is no dogma in my statements. I encourage oneself to find the truth for themselves.